ఫస్ట్ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒక అంటువ్యాధిలాగా తయారైంది ఇప్పుడు. ఇంకా చెప్పాలంటే అంతా వాళ్ళకి ఫేవర్గానే ఉండాలి. ఓకే. అంటే ఎక్కువగా ఇటువంటి ఆలోచనలు చెప్పాలో వద్దో మరి అమ్మాయిల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే చేంజ్ అనేది అమ్మాయిల్లోనే కదా వచ్చింది. అప్పటి అమ్మాయిలకి ఇప్పటి అమ్మాయిలకి చేంజ్ మరి అమ్మాయిల్లోనే వచ్చింది. అబ్బాయిలు ఎప్పుడూ ఒకలాగానే ఉన్నారు. వాళ్ళే జాబులు చేస్తూనే ఉన్నారు అనాదిగా, ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనకి తెలుసు. కొత్తగా జాబులు చేస్తూ చదువుకుని బయటకు వస్తున్నది గత ఒక 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి. అంతకుముందు కూడా ఉన్నారు కానీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని. తర్వాత నుంచి కొంతమంది వచ్చారు, ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. చేంజ్ ఎవరికి వచ్చింది? అమ్మాయిలు. మరి ఎవరి ఆలోచనలో తేడా వచ్చింది? అమ్మాయిల్లోనే. కాబట్టి ఈ ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి, లేకపోతే ఎదురు తిరగడం అనుకోండి, లేకపోతే ఏ విషయానికి కూడా కాంప్రమైజ్ అవ్వటం లేదు అనుకోండి, అంటే ఇటు నుంచే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను కూడా లేడీనే అయినా కూడా చెప్తున్నానంటే ఆ చేంజెస్ చూస్తూ వచ్చాం కాబట్టి ఇప్పుడున్న ఈ చేంజ్ గురించి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ అనేది చేసుకోవాలి, లేకపోతే లవ్ మ్యారేజ్ అని చేసుకోవాలి, అరేంజ్ అన్నా చేసుకోవాలి. సెటిల్మెంట్ అయితే ఒకటి ఉండాలి కదా, మ్యారేజ్ అనేది చేసుకోవాలి అనేది ఒకటి ఉంది రూల్, కాబట్టి చేసుకోవాలి. చేసుకుంటే మరి అబ్బాయి నుంచి ఏమేంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, 100 ఉంటున్నాయి.